రెండవ డివిజన్ నుంచి పిన్నింటి సునీత, ₹171 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు రావడం జరిగింది. 1,71,00,000 ఇంతవరకు మన గౌరవ ఎమ్మెల్యే గారు విజయం సాధించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ₹6 కోట్ల చెక్కులను కేవలం రామగుండం కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి చేస్తూ ఈరోజు ఈ నిరంతరం నేను చెప్తూనే ఉంటా, మీరు ఆశీర్వదిస్తూనే ఉండాలి. పెద్దలు మీరందరూ గమనిస్తూ ఉన్నారు. 14 నెలల సమయం మన ప్రభుత్వం వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వాహకులు గౌరవ స్థానిక ఎంఆర్ఓ గారికి, నాతో పాటు వేదికపై ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ గారికి, స్వామి గారికి, కార్పొరేటర్స్కి, శ్రీనివాస్ టౌటోజన్ గారికి, ముస్తఫా గారికి, ప్రకాష్ గారికి, తేజస్వినికి, చాలా మంది కార్పొరేటర్లు కాబట్టి 50 మంది కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, ఔత్సాహిక కార్పొరేటర్లు నిలబడే అవకాశం ఇచ్చినారు. మరొకసారి ధన్యవాదాలు. ఈ నిరంతరం నేను చెప్తూనే ఉంటా, మీరు ఆశీర్వదిస్తూనే ఉండాలి. పెద్దలు మీరందరూ గమనిస్తూ ఉన్నారు. 14 నెలల సమయం మన ప్రభుత్వం వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రాంత నాయకులు శ్రీధర్బాబు గారు, బట్టి విక్రమార్క గారు, క్యాబినెట్ అంతా కూడా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమాలను తీసుకొచ్చి మీ అందరికీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉచితంగా బస్సు, 200 కరెంటు ఉచితంగా యూనిట్ల కరెంట్ ఇస్తా ఉన్నాం, 500కు గ్యాస్ ఇస్తా ఉన్నాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇస్తా ఉన్నాం, రైతు పండించిన పంటకు ధర కలిగిస్తున్నాం, 500 బోనస్ ఇస్తా ఉన్నాం. దాంతో పాటు ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు కూడా ఇస్తూ, అది కూడా సరిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కాకుండా రామగుండంని గతంలో ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. నేను కాదు, నిజాయితీ కలిగినటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తాను. రాజకీయ నిందలు వేసే వాళ్ళు తప్ప, మేము ఈయనను తిడితేనే బాగుపడతామనే వాళ్ళు తప్ప, మాకు గుర్తింపు వస్తుందనే వాళ్ళు తప్ప, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తాం. ఇవాళ ఒక ఇల్లు కట్టాలంటే ఈరోజు తవ్వకాలు ప్రారంభిస్తే 1.5 సంవత్సరం ఇల్లు కట్టడానికి అవుతుంది. అలాంటిది ఒక నియోజకవర్గం 15 సంవత్సరాలుగా యావత్ తెలంగాణకు నీళ్ళు ఇస్తా ఉన్నాం. తెలంగాణ ఇల్లంపల్లి నుంచి, మన ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి సాగు తాగునీరు లేదు. కానీ ఇవాళ సాగు తాగునీరు ఇస్తా ఉన్నాం. పల్లె ప్రాంతాల్లో ఇక్కడికి పోయిన రోడ్లు, లైట్లు, డ్రైనేజీలు కట్టినాం. రైతులను ఆదుకుంటున్నాం. చదువుకున్న వారికి 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ మన దగ్గర కాంట్రాక్ట్ కార్మికుడికి 5,000 రూపాయల బోనస్ ఇచ్చినాం. మా స్వామి చెప్తా ఉన్నాడు, మొన్న మున్సిపాల్లో 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం లేదు, ఉన్న వాళ్ళకి జీతం లేదు. కానీ అలాంటి వారికి కూడా ఇవాళ గౌరవ వేతనంగా వారికి 6 నుంచి 8,000 10,000 రూపాయలు ఇచ్చి 125 మందికి అలా మున్సిపల్లో ఉద్యోగాలు ఇచ్చినాం. అయితే అనేక మంది స్థానికంగా ఉన్నటువంటి యువతకి
మెడికల్ కాలేజీలో మహిళలకి, ఓసీపీలో, ఎన్టీపీసీలో, ఆర్ఎస్ఎల్లో ₹1 లేకుండా ఉచితంగా వాళ్ళకి భోజనాలు పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. మేము చేసేదల్లా చెప్పింది చేసింది చెప్పుకోలే, పోయిన వాళ్ళేమో ఏం చేయకుండా అన్నీ చేసామని చెప్పి మాయ మాటలు చెప్పారు. అదే రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎక్కడైనా నిరంతరం గత ప్రభుత్వంలో ఇలా పెన్షన్ టైం పిలిచి ఎక్కడ ఇవ్వలే. మేము ప్రతిసారి, ఇది ఎన్నోసారి, 5వసారి శాసనసభ్యుడు అయిన తర్వాత 5వసారి 6,77,66,922 అంతేనా? ఇంత డబ్బును ఈ యొక్క 14 నెలల్లో ఇచ్చినామంటే మీ పట్ల మాకున్న ప్రేమ, అభిమానం, చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో ఒక్కసారి విఘ్నులైన మీరందరూ ఆలోచించాలి. హాస్పిటల్ ఉంటే నీమ్స్ హాస్పిటల్లో 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, ఒకరికైతే 12 లక్షల రూపాయలు ఇప్పించినటువంటి చరిత్ర కూడా ఈ రామగుండానికి దక్కింది. ఇది కేవలం అర్బన్లో మాత్రమే. మళ్ళా రూరల్లో అదనంగా డబ్బు ఇచ్చినాం, అంటే సుమారుగా 10 కోట్ల రూపాయల వరకు ఇచ్చినాం ఇప్పటివరకు. ఈరోజు కూడా 1,71,19,836 రూపాయల చెక్కులను ఇవాళ ఇవ్వబోతా ఉన్నాం. మీ అందరికీ ఇవాళ మీరు పెళ్లిళ్ళు చేసి మీ బిడ్డలకి కళ్యాణ లక్ష్మి కావాలన్న కానీ ఇవాళ చేదోడు వాడిగా మా వంతు సహాయం, రేవంత్ రెడ్డి గారి సహాయం, ఈడ నిలిపించిన ఈ మీ యొక్క కుటుంబ సభ్యుడు, మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ అన్న సహాయం ఈరోజు మీకు ఇవ్వబోతా ఉన్నాం.